దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలమ్మా, వందనాలయ్యా. మీరు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి. ఈరోజు క్రిస్మస్ పండుగ డిసెంబర్ 25వ తారీఖు. ప్రభు మనల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి ఆయన క్రిస్మస్ సంతోషంలో, ఆనందములో మనందరినీ కూడా ఆయన ఉండాలని కోరుకుంటున్నాడు, అవకాశం ఇచ్చి ఉన్నాడు. కనుక ఆయనకి ఎంతగానో మనం కృతజ్ఞులై ఉన్నాం. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాము, మా కొరకు ప్రార్థన చేయండి. ఈ సమస్యలు ఏమైనా ఉన్నా కామెంట్ పెట్టండి, వాటి కొరకు ప్రత్యేకంగా మేము మా సంఘం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాము. మీరు ప్రార్థించిన రీతిగానే దేవుడు 22వ తారీఖు సెమీ క్రిస్మస్ ఒలివర్ తోట ఆశీర్వాదకరంగా జరిగించాడు. 23వ తారీఖు పిచ్చుకలకుంట ప్రాంతంలో సంఘం తరపున పెట్టుకుంటున్న సెమీ క్రిస్మస్ను ఆశీర్వాదకరంగా జరిగించాడు. ఇది కేవలం మీ ప్రార్థన. మరి ఇంకనూ మా సంఘం కొరకు మీరు ప్రార్థన చేయండి, మీ కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాము. ఈ ఉదయకాలం మన క్రిస్మస్ సందేశాన్ని మనం ఇందాము. బైబిల్లో మత్తయి సువార్త 1వ అధ్యాయములో 23వ వచనంలో ఒక మాట మనకి రాయబడినది. ఏమని రాయబడి ఉందంటే, ఇమ్మానుయేలను పేరుకు భాషాంతరము దేవుడు మనకి తోడై ఉన్నాడు. చూడండి, ఇది ఒక ప్రవచనమైన వాక్యము. ఇది ఒక ఎన్నో వేల సంవత్సరాల తర్వాత ప్రవచించబడిన వాక్యం. ఇమ్మానుయేలు, యేసు ప్రభుకి చాలా పేర్లు ఉన్నాయండి. ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క అర్థం ఉంది. యేసు అంటే రక్షకుడు, ఇమ్మానుయేలు అంటే మనకు తోడు. కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కనునని ప్రవచనం రాయబడి ఉంది. మరి కన్యక ఎవరు అంటే మరియమ్మ తల్లి కన్యకగా ఉంది. మరియమ్మ తల్లిని తన తల్లిదండ్రులు విడిచిపెట్టారు, తన ప్రాంత ప్రజలు విడిచిపెట్టారు, తన కుటుంబస్తులు అందరూ విడిచిపెట్టారు. తను చేసుకుపోయే యజమానుడు కూడా తనని విడిచిపెట్టడానికి ఆలోచించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో ఈ క్రిస్మస్ రోజు నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. నీకు ఎంత బెస్ట్ ఫ్రెండ్లైనా, ఎంత ప్రాణ స్నేహితులైనా ఏదో ఒక రోజు నీ విడిచిపెడతానికి ఇష్టపడతారు. కానీ దేవుడి ఉదయకాలం అని అంటున్నాడు, నిన్ను విడివని ఎడబాయిని దేవుడను నేను. మరియమ్మ తల్లికి ఎవరు తోడు లేకపోయినా, ఎవరు సహాయం చేయకపోయినా, పరలోకంలో ఉన్న దేవుడు ఆమెకి సహాయం చేయటానికి, ఆమెకి తోడుగా ఉండటానికి, ఆమె ప్రయాణాల్లో సుదీర్ఘంగా నడిపించటానికి ప్రియమైన దేవుని బిడ్డలారా పరలోకంలో నుండి ఆ దేవదూతని భూమి మీదకి పంపించాడండి. నువ్వు అనుకుంటావు ఇది జరిగిద్దా, ఇది అయ్యిద్దా అనుకుంటావు. కానీ దేవుడు అంటాడు, నువ్వు అనుకుంటే నీవు నా అవమానాల్లో, నా నిందల్లో, నా కష్టాల్లో ఓర్చుకోగలగటానికి ఒకవేళ నువ్వు ఓపిక కలిగి ఉండగలిగితే పరలోకంలో నుండి పరలోకంలో నుండి దేవుడు నీ కొరకు దూతల్ని పంపిస్తాడు. మరియమ్మ తల్లికి ఆ ప్రవచనం వచ్చిన కాడి నుంచి దేవుడు తోడుగా ఉన్నారు. మార్గ మధ్యలో ఆమెకు జరగబోతున్న ప్రమాదాలు తప్పించాడు. ఆ కుమారుడు జన్మించేంతవరకు కూడా దేవుడు కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వచ్చాడు మరియమ్మ తల్లి గారిని. ఈరోజు క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా అండి? దేవుడు నీకు తోడుగా